వందే మాతరం కేవలం గేయమే కాదని భారతీయుల జీవన జ్యోతి అని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. దేశ స్వాతంత్ర్య సమరానికి ప్రేరణించిన శక్తిగా వందే మాతరం నిలిచిందన్నారు. బానిస సంఖ్యలను తెంచేందుకు వందే మాతరం స్ఫూర్తినిచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బ్రిటిషర్లపైనే కాదు నిజాం రజాకార్లపై పోరాటంలోనూ వందే మాతరం నినాదం కీలక పాత్ర పోషించిందన్నారు. అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీ అయినా ఎప్పుడూ భారత్ మాతాకి జై అనే నినాదం ఇవ్వరని, కానీ పార్లమెంట్లో మాత్రం జై పాలస్తీన్ అంటారని విమర్శించారు. హైదరాబాద్ కోటిలో వందే మాతర గీతం 150వ ఉత్సవాల్లో పాల్గొన్నారు నేతలు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 150 సంవత్సరాలు పూర్తి చేసిన వందే మాతరం గేయం దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు కానీ ఈ రాష్ట్ర యువత మనం వందే మాతరం అనేటటువంటి ఒక మహత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే వందే మాతరం మన దేశ స్వాతంత్రం కోసం ఒక చిన్గారిగా మారి, ఒక స్పార్క్గా మారి, ఒక స్వాతంత్రం కోసం మనం పోరాడేటటువంటి ఒక ప్రేరణని మనం ఇచ్చినటువంటి గేయాన్ని మనం ప్రతిరోజు మనం దాన్ని స్మరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం మోదీ గారు చెప్పారు, ఆ రోజుల్లో మనం కలిసినప్పుడు అభివందన చేసుకునేదే వందే మాతరం అని. ఆ వందే మాతరం అనేటటువంటి ఒక ప్రేరణ మన భారతీయుల్లో మన ఒక భావి తరంలో ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ 150 సంవత్సరం పూర్తి చేసిన వందే మాతరం గేయ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి తమ జీవితాలను పణంగా పెట్టి వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసి ఈ వందే మాతర రణ నినాదంతో మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. మన బానిస సంఖ్యలను పెంచడంలో వందే మాతర నినాదం ఏ రకంగా ప్రతి వ్యక్తి గుండెల్లో నుంచి ఆ రోజు నినాదం చేశారో ఆ స్ఫూర్తిని మరొకసారి ఈ తరానికి, యువతరానికి, నవతరానికి, భావితరానికి అందించాలి. ఇది ఒక మతానికి సంబంధించిన గీతం కాదు. ఇది వందే మాతర నినాదము భారతదేశ ఉద్యమంలో, స్వాతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను స్ఫూర్తిని నింపింది. అది బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మాత్రమే కాదు. ఆ రోజు స్వాతంత్ర సమరయోధులు నిజాంకు వ్యతిరేకంగా పిడికిళ్ళు బిగించి ప్రాణ త్యాగాలు చేస్తూ ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం నడిపారు. ఈరోజు తప్పకుండా ఆ మహానుభావులందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నిజాం వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరులకు, స్వాతంత్ర సమరయోధులను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఓల్డ్ సిటీ నుంచి ఎంపీ ఉన్నాడు, ఎంఐఎం నాయకుడు, మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు? ఆయన నా మదం మెడ మీద కత్తి పెట్టినా, నా మెడ మీద తల్వారు పెట్టినా నేను భారత మాతకు జై అనను, వందే మాతరం నినాదం ఇవ్వనని చెప్పి ఈరోజు ఎంఐఎం పార్టీ ఈరోజు గెలిచినటువంటి వ్యక్తి అంటాడు. పార్లమెంటులో అందరూ కూడా భారత్ మాతాకి జై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వందే మాతరం అంటే మన హైదరాబాద్ నుంచి గెలిచినటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీన్ అని మాట్లాడతాడు, భారత మాతకు జైనడు. అలాంటి మూర్ఖులు కూడా ఇంకా మన తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. ప్రజలందరూ చైతన్యపడాలి, జాగ్రత్త పడాలి, ఆలోచన చేయాలని మనవి చేస్తా ఉన్నాను.